మీలో ఎంతమందికి వారానికి ఒక్కసారైనా సరే మీ హెయిర్ కేర్‌ని, అలాగే మీ స్కిన్ కేర్‌ని మెయింటైన్ చేయడం అలవాటుందో చెప్పండి. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవంతి మినీ టాక్స్. టాపిక్‌లోకి వెళ్ళే కన్నా ముందైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అస్సలు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నాకు వీలైనంత వరకు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఏమేమి యూజ్ చేయాలి, వారానికి ఒకసారి ఇట్లా ఇవన్నీ కూడా మనం టాపిక్లోకి వెళ్ళి చూసేద్దాం. వారానికి ఒక్కసారైనా సరే మీరు మీ హెయిర్ని కానీ మీ స్కిన్ని కానీ మెయింటైన్ చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో స్కిన్ని మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంటే, అలాగే హెయిర్ని కూడా మనం మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. అది ఎందుకనేది కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా మంచిగా చూసేయండి. మంచిగా డీటెయిల్గా ఈ వీడియో అయితే చెప్తూ ఉంటానన్నమాట. నేను పర్సనల్గా ఎట్లా కేర్ చేసుకుంటాను నా హెయిర్ని, నా స్కిన్ అంటే నా ఫేస్ని కానీ హ్యాండ్స్ని కానీ ఇట్లా. సో అదంతా కూడా మనం డీటెయిల్గా చూసుకుంటూ ఉందాం ఈ వీడియోలో. సో ఏంటబ్బా ఇక్కడ కలబంద చూపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఆలోవేరా కదా, కలబంద చిన్న మొలక పెడితే ఇంత పెద్దగా అయిపోయిందన్నమాట. సో వీడియో చేసే వాళ్ళకు లొకేషన్ కూడా మారింది అనుకోవచ్చు. మేమైతే ఊరికి వెళ్ళాం, అందుకోసమే అక్కడ తీసిన ఈ వీడియోని నేను. ఇక్కడైతే ఈ కలబందాన్ని ఒక్క పీస్ అట్లా తీసుకుందాం. నా హెయిర్కి తగ్గట్టు నేను తీసుకుంటున్నా. సో మన హెయిర్ లెంత్ని బట్టి మనం ఒకటి తీసుకోవచ్చు, రెండు తీసుకోవచ్చు, అది మనకు అవసరాన్ని బట్టి మనం తీసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఒక్కటి తీసుకుంటున్నా. ఈ అలోవేరా అయితే ఆల్ ఇన్ వన్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది ప్రతి ఒక్క హెయిర్కి కానీ స్కిన్కి కానీ ప్రతి ప్రాబ్లంకి మంచిగా యూజ్ అవుతుంది. మనం వాడే ప్రతి ఫేస్ ప్యాక్స్లో కానీ ఇల్లో కానీ ఎంతో కొంత అలోవేరా యూజ్ చేస్తూ ఉంటారు. అంత గ్రేట్ అన్నమాట. ఇది మనం హెయిర్కి అప్లై చేసుకుంటూ కూడా మాట్లాడుకుందాం. నేనైతే ఒక పీస్ తీసుకున్నా. ఇదైతే కొంచెం ఓకే, స్కాల్ఫ్ వరకు నాకు సరిపోయిద్ది. ఇట్లా ఎల్లోయిష్ వస్తుంది, దాన్ని పెట్టుకోవద్దు, అది మంచిది కాదన్నమాట, హెయిర్కి డ్యామేజ్ చేస్తుంది. సో మంచిగా నీట్గా ఈ పార్ట్ వరకు అయితే కట్ చేసేసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా హెయిర్ అయితే చిక్కు లేకుండా తీసుకోండి. నేను అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, చిక్కు లేకుండా ఎట్లా తీసుకోవాలి, తక్కువ హెయిర్ ఫాల్ కావాలంటే మనం ఎట్లా దువ్వుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్పాను. ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి, నేను లింక్ ఇస్తాను అన్నట్టు ఈ వీడియోలో. ఈ అలోవేరాని అయితే మంచిగా నీట్గా కట్ చేసుకోండి. ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకొని ఓన్లీ మనం పల్ప్ ఒక్కటి తీసుకోవాలి, అంటే లోపల ఉన్న గుజ్జు మాత్రమే మనం హెయిర్కి అప్లై చేసుకుంటాం. ఎవరికైతే ఎక్కువ డాండ్రఫ్ ఉంటుందో అట్లాంటి వాళ్ళకు, హెయిర్ అనేది రఫ్నెస్ ఉన్న వాళ్ళకు, హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకు, అలాగే హెయిర్ కండిషనర్గా యూజ్ చేసుకోవాలనే వాళ్ళకు ఇట్లా చాలా రకాలుగానే ఈ అలోవేరా అనేది యూజ్ అవుతుంది అన్నమాట. మంచిగా ఒక మంచి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది, మంచిగా స్మూత్ అవుతుంది హెయిర్ కూడా. ఎప్పుడైనా సరే ఆయిలీ హెయిర్తో మాత్రం అప్లై చేసుకోవద్దు, హెడ్ బాత్ చేసినాక పెట్టుకోండి ఆయిలీ హెయిర్తో. ఎందుకంటే ఇట్లాంటి ప్యాక్స్ అట్లా పెట్టుకుంటే మనం హెడ్ బాత్ చేసినప్పుడు షాంపూస్ అట్లా పెట్టాం కాబట్టి ఆయిల్ ఉన్నప్పుడు పెట్టుకోవద్దు. ఇట్లా చాక్తో మంచిగా ఈజీగా తీసుకోండి, మొత్తం పల్ప్ అంతా ఇట్లా ఒక గిన్నెలో వేసేసుకోండి. నేనైతే మొత్తం తీసుకున్నా. నీట్గా చాక్తో అయినా తీసుకోవచ్చు, దువ్వెంతో అయినా ఇట్లా గీకేస్తే మొత్తం ఇట్లా వస్తుంది. ఇప్పుడైతే హెయిర్ని మొత్తం మనం డివైడ్ చేసుకొని నీట్గా అప్లై చేసుకోవడమే మీ ఇష్టం. మీరు ఎట్లనన్నా పాపెర తీసుకొని ఎట్లనైనా తీసుకొని పెట్టుకోండి, దీనికి పర్టికులర్గా ఇట్లనే పెట్టాలని ఏం లేదు కాబట్టి మంచిగా మొత్తం స్కాల్ఫ్ అనేది మంచిగా అంటేటట్టు చూసుకోండి. దీన్ని పెట్టినాకైతే షాంపూ పెట్టొద్దు అన్నమాట. అందుకోసమే ముందు రోజు నేను హెడ్ బాత్ చేసిన. ఇంకా మంచి మంచి ప్యాక్సే వేసుకుంటూ ఉంటాను నేనైతే. మెంతులతో అవ్వచ్చు, లేదంటే ఫ్లాక్ సీడ్స్తో అవ్వచ్చు, మందారం పువ్వులు అట్లా ఒక ప్యాక్ కూడా చూపించిన కదా, మన ఛానల్లో ఉంది, అది కూడా చెక్ చేసేయండి. హెయిర్ కేర్, సో ఇట్లా వారానికి ఒక్కసారి ఇట్లా హెయిర్ కేర్ మెయింటైన్ చేయడం వల్ల ఏంటి అంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఫస్ట్ హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ స్ట్రాంగ్ అయ్యి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది మంచిగా అవుతుంది అన్నమాట. అందుకోసం కంపల్సరిగా ఇట్లా హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ కేర్ కానీ చేసుకోవడం మస్ట్. నేనైతే ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా, లేకపోతే వీలవ్వకపోతే 2 వారాలకు ఒక్కసారి అయినా అట్లా, అంటే 15 డేస్కి ఒకసారి, వారానికి ఒకసారి ఇట్లా ఖచ్చితంగా ట్రై చేస్తూనే ఉంటా ఏదో ఒకటి. చిన్నపిల్లలు ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుందేమో కానీ, లేదంటే ఖచ్చితంగా ట్రై చేసుకోండి, మంచిగా ఉంటుంది. దీన్ని ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫేస్కి అప్లై చేసినా కూడా మంచిదే, చాలా మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. ప్రజెంట్ అయితే హెయిర్కి అప్లై చేసి చూపిస్తున్నా నేనైతే.
హెయిర్ రఫ్నెస్ అయితే మంచిగా తగ్గుతుందండి. దీన్ని కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల హెయిర్ రఫ్నెస్ మాత్రం తగ్గుతుంది. హెయిర్ రఫ్ అయిపోతూ ఉంటుంది చాలామందికి. ఆయిలీ స్కాల్ఫ్ ఉన్న వాళ్ళు ఉంటారు, డ్రై స్కాల్ఫ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. నాదైతే డ్రై స్కాల్ఫ్ అన్నమాట, డ్రై అయిపోతుంది ఎక్కువ. కొన్ని టైంలలో ఆయిలీ స్కాల్ఫ్ లాగా అవుతుంది, కొన్ని టైంలోనేమో డ్రై అయిపోతుంది. కొంచెం గొంతునైతే ఇగ్నోర్ చేసేయండి. అసలు ఈ వెదర్కి అయితే ఫుల్ కోల్డ్ అయిందన్నమాట. కొంచెం అప్పుడప్పుడు దగ్గు కూడా వస్తుంది వీడియో మాట్లాడుతున్నా. అందుకే నేను రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నా వీడియోస్ కూడా. సో కంటిన్యూస్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. నేనైతే హెయిర్ మొత్తం అప్లై చేసేసిన, చిన్న మసాజ్ కూడా ఇచ్చేసుకోవాలి. ఇట్లా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత కాసేపు ఒక 15 మినిట్స్ అట్లా ఉంచుకొని హెడ్ బాత్ చేసుకుంటే సరిపోయిద్ది. నేను హెడ్ బాత్ చేసుకున్నాక కూడా చూపిస్తాను. ఇప్పుడైతే నేను హెడ్ బాత్ అయితే చేసేసుకున్నాను అన్నమాట. కొంచెం మంచిగానే అనిపిస్తుంది, అంటే షాంపూ ఏం పెట్టాం కాబట్టి కొద్దిగా రఫ్ అనిపిస్తుంది. నెక్స్ట్ డే పెట్టుకోవచ్చు షాంపూ అనేది. కంటిన్యూస్గా యూజ్ చేస్తూ ఉంటేనే మనకు రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. హెయిర్ ప్రాసెస్ అయిపోయింది కదా, ఫేస్కి మంచిగా ప్యాక్ వేసేసుకుందామంటే నా కూతురు అయితే వచ్చేసింది నన్ను డిస్టర్బ్ చేసేయడానికి. అసలు పిల్లల్ని పట్టుకొని వీడియోస్ తీసే వాళ్ళకి తెలుస్తుందండి, మస్తు ఇబ్బంది అవుతుంది వాళ్ళని చూసుకుంటూ మనకు నచ్చింది చేయాలంటే. సో పాపనైతే పక్కకు పెట్టేశాను. హెయిర్ కేర్ అయిపోయింది. హెయిర్ని మొత్తం మంచిగా నీట్గా టై చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఫేస్కి ఒక ప్యాక్ వేసేసుకుంటాను. ఇదైతే ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది అన్నమాట. టర్మరిక్, నీము, ముల్తానీ మిట్టి, ఇట్లా అవన్నీ మిక్స్డ్ ప్యాక్ అన్నమాట ఇది. నేను మ్యాక్సిమం ఎక్కువ శనగపిండి, కాఫీ పౌడర్స్ ఇట్లాంటివే వారానికి ఒకసారి అయితే ఇట్లాంటివే వాడతాను. ఒక 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి అట్లా క్లీనప్స్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. మంచిగా అట్లా చేసుకుంటే నీట్ అయితే. సో ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఈ ప్యాకెట్లో ఉంది ఏందనేది కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఎక్కువ ఇంట్లో చేసుకునేవి చేసుకుంటాను, ఇట్లా చాలా రేర్గా చేసుకుంటా బయటివి తీసుకొని. సో ఒక స్పూన్, ఒక 1.5 స్పూన్ అట్లా తీసుకున్నా నేను. ఒక స్పూన్ సరిపోయిద్ది, బట్ కొంచెం ఒకటి హ్యాండ్ కూడా పెట్టి చూద్దాం అన్నట్టు నేను 1.5 స్పూన్ అట్లా తీసుకున్నా. ఇందులో కొద్దిగా వాటర్ కలిపేసుకొని మనం అప్లై చేసేసుకోవడమే. కొంచెం మిల్క్ ఉంటే మాత్రం ఫస్ట్ క్లెన్స్ చేసేసుకోండి. మిల్క్ మనం క్లెన్జింగ్ మిల్క్ వాడతాం కదా క్లీనప్స్ ఫేషియల్స్కి, దాని బదులు అట్లా మిల్క్ తీసుకొని నార్మల్గా క్లీన్ చేసేసుకుంటే కూడా మనకు కొంచెం డబుల్ క్లీన్స్ చేసుకున్నట్టుగా ఉంటుంది. లేదంటే ఫేస్ వాష్ చేసుకొని డైరెక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే డైరెక్ట్ అప్లై చేసేసుకుంటున్నా, వాటర్తో మంచిగా మిక్స్ చేసేసుకొని. కన్సిస్టెన్సీ ఇట్లా ఉంటే సరిపోయిద్ది. ఇదైతే నాకు పెట్టుకున్నాక ఏమనిపించింది అనేది కూడా నేను చెప్తాను, ఎవరెవరు పెట్టుకోవాలి అనేది కూడా చెప్తా. ఫేస్ అయితే అంత బాగానే ఉంది, కలర్ అంతా, కానీ కొంచెం ఆయిల్ ప్రొడక్షన్ కొద్దిగా అనిపించి నాకైతే కొంచెం లైట్గా వైట్ హెడ్స్ అనిపించినాయి. అందుకోసం అయితే ఈ ప్యాక్ వేసుకొని చూద్దాం అనేసి అనుకున్నాను. ఎప్పుడు హోమ్ మేడే ట్రై చేస్తా కదా, ఇప్పుడు ఒకసారి బయట ప్యాక్స్ అట్లా తెచ్చుకొని పౌడర్స్ అట్లా ప్యాక్స్ వేసుకొని చూద్దాం అనేసి తీసుకున్నా. ఇదైతే మొత్తం నీట్గా ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక మనకు డ్రై అయ్యే వరకు ఉంటే సరిపోయిద్ది. ఇంత టైం ఉండాలని కూడా ఏం లేదు. సో కొంతమందికి ఎక్కువ డ్రై అయిపోతుంది, కొంతమందికి కొంచెం తొందర డ్రై అవుతుంది, కొంతమందికి లేట్ అవుతుంది కదా. సో అందుకోసం ఇదైతే ఫేస్కి మంచిగా నీట్గా అప్లై చేసుకోండి. నాకైతే ఇది అప్లై చేసిన తర్వాత ఏమనిపించింది అని అంటే, ఇది ఎక్కువ ఆయిల్ ఉన్న వాళ్ళకు, అంటే ఆయిల్ ఎక్కువగా టూ మచ్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా, సో అట్లాంటి వాళ్ళకి ఈ ప్యాక్ అనేది మంచిగా యూజ్ అవుతుంది అని అనిపించింది నాకు. ఈ వింటర్లో అయితే డ్రై స్కిన్ వాళ్ళకైతే ఈ ప్యాక్ మాత్రం సూట్ అవ్వదేమో అనిపించింది. ఎందుకంటే ఇది చాలా తొందరగా డ్రై అయిపోయింది నాకు. నాది సెన్సిటివ్ ప్లస్ కొంచెం ఆయిలీ స్కిన్ కదా, నాకు అంత టూ మచ్ ఆయిల్ ఏం ప్రొడ్యూస్ అవ్వదు, అట్లా అనేసి ఎక్కువ డ్రైనెస్ ఉండదు, మీడియం ఉంటుంది. సో నాకే కొంచెం ఎక్కువ ఒక 5 మినిట్స్లోనే డ్రై అయిపోయిన ఫీలింగ్ అనిపించింది, టైట్గా అనిపించింది. సో ఈ వింటర్లో అయితే డ్రై స్కిన్ వాళ్ళైతే ఇట్లాంటివి కొంచెం స్కిప్ చేసేయండి, ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి అట్లున్న వాళ్ళకి ఓకే. కొంచెం నాకు ఇందులో టర్మరిక్ ఉండడం వల్ల ఇచ్చింగ్ వచ్చింది. నాకు చెప్పాను కదా నాకు టర్మరిక్ పడదు, బట్ ఇవన్నిట్లో మిక్స్ అయింది, ప్లస్ నీమ్ ఉంది కదా పింపుల్స్కి మంచిగా వర్క్ అవుతుంది అని పెట్టుకున్నా. సో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు, చాలా మంచిగా వర్క్ అవుతుంది. బట్ కొంచెం టైట్నెస్ అట్లా అనిపించింది నాకు. డ్రై స్కిన్ వాళ్ళకి పాపం అంత యూజ్ అవ్వదేమో అనిపించింది. కొంచెం హ్యాండ్కి కూడా అప్లై చేసుకొని చూద్దాం ఈ హ్యాండ్కి ఆ హ్యాండ్కి రిజల్ట్ అనేసి అట్లా చూసిన అనమాట. సో డ్రై అయిపోయిన తర్వాత కూడా ఎట్లుంటుందో చూద్దాం.
మొత్తం డ్రై అయిపోయిందండి ఆల్మోస్ట్. మస్తు టైట్గా అనిపించింది నాకైతే. సో స్కిన్ లూజ్ ఉన్న వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుందని అంట. కొంచెం డ్రై స్కిన్ వాళ్ళు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వాళ్ళు అక్కడ పైన అంటే దాని మీద కూడా మెన్షన్ చేసిర్రు కొద్దిగా ఆయిల్ మిక్స్ చేసుకోమని. మన ఆల్రెడీ ఆయిలీ స్కిన్నే కదా అని నేను ఆయిల్ ఏం మిక్స్ చేసుకోలేదు, కానీ డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం ఆయిల్ మిక్స్ చేసుకొని కొంచెం యూజ్ చేయొచ్చు. ఏ ఆయిల్ పడుతుందో మీ ఫేస్కి ఆ ఆయిల్ని పెట్టుకొని అందులో యాడ్ చేసుకొని పెట్టేసుకోండి ఫేస్కి. కొంచెం వాటర్తోని మసాజ్ ఇచ్చుకొని క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైనా డ్రైగా అట్లనే క్లీన్ చేసుకోవద్దని నేను ప్రతి వీడియోలో చెప్తాను. క్లీనప్స్ అయినా ట్యాన్స్ అయినా ఏవి వేసుకున్నా కూడా కొంచెం వాటర్ ఇచ్చి మసాజ్ చేసుకోవడం వల్ల డెడ్ స్కిన్ అనేది పోతుంది. కొద్దిగా వైట్ హెడ్స్ అట్లాంటివి కూడా రిమూవ్ అవ్వడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. సో నీట్గా మంచిగా వాష్ చేసేసుకోండి, క్లీన్ చేసేసుకోండి. నాకైతే ఫుల్ దగ్గు వస్తుంది మధ్య మధ్యలో. మంచిగా క్లీన్ చేసేసుకున్న. నాకైతే అంత బాగా గ్లోయిగా అని ఏం అనిపించలేదు, కానీ స్మూత్గా అయితే అయింది స్కిన్. వీడియో మధ్య మధ్యలో అయితే నా కూతురు వస్తూనే ఉంది. మళ్ళీ ఆమెను పక్కకు పంపించి మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిన. ఫేస్ అయితే బాగుందబ్బా, మంచిగా నీట్గా అట్లా అనిపించింది. సో మాయిశ్చరైజింగ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మంచిగా మాయిశ్చరైజింగ్ ఇచ్చుకోండి, లేకపోతే ఇంకా డ్రైనెస్ అట్లా అవుతుంది. సో డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం ఆయిల్ చుక్కేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.